దయచేసి నా మాట మీరు విని తీరాలా. ఎందుకని చెప్తున్నానంటే ఇటీవల గవర్నర్ గారి పర్యటన సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ గారికి, కలెక్టర్కి, కమిషనర్కి నేనే సలహా ఇచ్చాను. ఈ యొక్క రాజకీయ ఫ్లెక్సీల వల్ల ఇష్టారీతిగా ఎక్కడికి పడితే కట్టిన దాని వల్ల ప్రజలకు ఇబ్బంది ఉంది. అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారులకి, మధ్యతరగతి వ్యాపారులకి ఇబ్బందులు ఉన్నాయి. ఫ్లెక్సీలు కట్టవద్దు. ఈ ఫ్లెక్సీల వల్ల నష్టంగా కూడా లేదు. ఓ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఓ కార్యకర్త నాయకుడు 10,000 ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు కడితే మరో నాయకుడు మరో ఇది అవసరం లేదు. ఎక్కడా కూడా హంగు ఆర్పాటం ఉంది. దయచేసి నా కార్యక్రమాల్లో అందరికీ పిలుపునిస్తూ ఉన్నా. శాలువాలు వద్దు, బొకేలు వద్దు, ఫ్లెక్సీలు వద్దు, టపాసులు కాల్చవద్దు. ఆ యొక్క డబ్బులు మీరు ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు తగ్గించుకుని అన్నా క్యాంటీన్లకి దాన్ని ఇవ్వండి. 10 మందికి భోజనం పెట్టిన వాళ్ళు అవుతారు. మీకు మంచి పుణ్యం వస్తుంది. దయచేసి ఇదే ఆఖరి. ఎందుకంటే ఉదయం అర్నాల్పూర్ జంక్షన్లో కార్యక్రమం పెట్టాం. అక్కడ నాయకులు చెప్పాం. నా మాటను గౌరవించి ఎక్కడ ఒక్క ఫ్లెక్సీ వాడు కట్టాల, ఎక్కడ వాడు ఆర్పాటాలు చేయాలి. ఈ డివిజన్లో మాత్రం ఫ్లెక్సీ మనం చెప్పిన మాట మనమే పాటించుకుంటే, మనం చెప్పిన మాట మనమే గౌరవించుకుంటే, మనం చెప్పిన మాట మనమే నిలబెట్టుకుంటే మన మాటకి విలువ ఎక్కడి నుంచి వస్తుంది. కాబట్టి నాయకులారా, కార్యకర్తలారా, నా సేవకులారా, నా కార్యక్రమాల్లో ఎక్కడా కూడా ఫ్లెక్సీలు కట్టవద్దు, శాలువాలు కప్పవద్దు, బొకేలు ఇవ్వవద్దు, టపాసులు కాల్చవద్దు. దానికి ఖర్చయ్యే ధనాన్ని మీరు మీ పేరు చెప్పి అన్నా క్యాంటీన్లకి చెక్ రూపంలో ఇవ్వండి. అది మీకు మేలు చేస్తుంది, 10 మందికి మేలు చేస్తుంది. దీన్ని తూచా తప్పకుండా పాటించాలని కోరుకుంటూ రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ గారిని నేను కూడా కోరుకుంటున్నా. ఇది ఒక్క నెల్లూరు నగరమే కాకుండా రాష్ట్రం అంతా అమలయ్యే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎక్కడా కూడా హంగు వద్దు, ఆర్భాటాలు వద్దు, ముఖ్యమంత్రి పర్యటనకు వస్తే జనాలను ఇబ్బంది పెట్టవద్దు. ఆఖరికి ముఖ్యమంత్రి రోడ్డు మీద వెళుతున్నా ఇష్టారీతిగా ట్రాఫిక్ ఆపవద్దు, సర్వసాధారణంగా ఉండాలా, హంగు ఆర్భాటాలు ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారి ఆలోచనల్ని మనందరం కూడా మా ప్రాంతాల్లో చేసి చూపిద్దాం. అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా మీరు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ రాజకీయ ఫ్లెక్సీల్ని నిషేధించండి. ఇది ఒక్కరి వల్లే సాధ్యం కాదు. అన్ని రాజకీయ పార్టీలు కూడా మీరు సహకరించాలి. దాంట్లో కూడా ఆలోచన చేసినప్పుడు కొంతమంది సహకరించక వీలుపడ్డారు. ఇప్పుడు కూడా విజయవంతం కావాలంటే అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలా, సహకరిస్తేనే సాధ్యమవుతుంది. ఆల్రెడీ బోర్డులు ఉన్నాయి, కార్పొరేషన్ బోర్డు, పర్మిషన్ ఇచ్చిన బోర్డు. ఫ్లెక్సీలు కావాలంటే వాస్తవానికి అవి కూడా అవసరం లేదు. కట్టాల ఉత్సాహం మీకు అక్కడ పెట్టుకోండి. ప్రజలను ఇబ్బంది పెట్టే రీతిలో ఫ్లెక్సీలు కట్టవద్దు. మరీ ముఖ్యంగా నా కార్యక్రమాల్లో ఈ నిమిషం నుంచి ఎక్కడ ఎవరు ఫ్లెక్సీలు కట్టినా, బొకేలు ఇచ్చినా, శాలువాలు ఇచ్చినా, టపాసులు కాల్చినా ఆ కార్యక్రమానికి నేను హాజరు కాను. కాబట్టి రూరల్ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ నాయకుల, కార్యకర్తల, సేవకులారా, నా మాటలకు భిన్నంగా నా కార్యక్రమాల్లో ఎక్కడైనా సరే ఫ్లెక్సీలు కట్టినా, టపాసులు కాల్చినా, బొకేలు ఇచ్చినా, శాలువాలు కప్పినా ఆ కార్యక్రమాలకి నేను హాజరు కాను. ఒకవేళ మీ మీద నమ్మకంతో ఇక్కడ దాకా వచ్చినా, ఇక్కడ అలాంటివి కానీ ఉంటే కార్యక్రమంలో పాల్గొకుండా వెనక్కి వెళ్ళిపోతా. ఇది ఖచ్చితంగా అందరూ పాటించాలని చెప్పి కోరుకుంటూ రాబోయే రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయ ద్వేషాలకు అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా, ప్రజా సంక్షేమమే కర్తవ్యంగా మన బిడ్డలకు ఉద్యోగాల లక్ష్యంగా పనిచేస్తామని మాట్లాడుతున్నాం. రాజనా సైడ్ రన్నా, మీరు సైడ్ రన్నా, కొన్ని ప్రశ్నలు రానా, వెనక్కి రానా, వెనక్కి రానా, వెనక్కి రానా. ఓకేనా? ఓకే ఓకే సార్.
దేంట్లో ఉన్నాయి? తీసుకోండి, నిదానంగా తీయండి. ఇది కరెక్ట్ వస్తుంది. గత 3 నెలలుగా ఇంకా 3 నెలలు చాలా తెలుగుదేశం పార్టీ మాట్లాడుతున్నారు. గత 3 నెలలుగా అంటే గతానికి భిన్నంగా గతంలో నేను అధికార పార్టీకి దూరంగా జరిగిన తర్వాత ఇక్కడ ఇన్ఛార్జీలుగా వహించిన వ్యక్తులు వెంకయ్యకి ప్రారంభించడానికి కానీ నేను మాత్రం అధికారులతో కానీ డివిజన్ కార్పొరేటర్తో కానీ ఒకే మాట చెప్తూ ఉన్నా, మనం శంకుస్థాపన చేశామంటే నిర్ణీత వ్యవధిలో ఎన్ని రోజుల్లో కూడా దాన్ని పూర్తి సంధిస్తారు చెప్పాలా, ఖచ్చితంగా పూర్తి అందిస్తే నేను నిలబడతాను. ఆ రీతిగానే జరుగుతుందో ఇంకా కూడా వచ్చే సందర్భంలో కూడా ఈ సందర్భంగా దూరం నియోజకవర్గంలో కూడా నాయకులు కార్యకర్తలు నిర్వహిస్తారు. ఆ యొక్క కార్యక్రమాల్లో ఎక్కడా కూడా ఫ్లెక్సీలు కట్టవద్దు. రాజనా సైడ్ అన్న, మీరు సైడ్ అన్న, కొన్ని ప్రశ్నలు నా వెనక్కి రానా, వెనక్కి రానా. ఓకేనా? ఓకే ఓకే సార్. దేంట్లో ఉన్నాయి? తీసుకోండి, నిదానంగా తీయండి. ఇది కరెక్ట్ వస్తుంది. ఈరోజు గత 3 నెలలుగా ఇంకా 3 నెలలు చాలా తెలుగుదేశం పార్టీ మాట్లాడుతున్నారు. గత 3 నెలలుగా అంటే గతానికి భిన్నంగా గతంలో నేను అధికార పార్టీకి దూరంగా జరిగిన తర్వాత ఇక్కడ ఇన్ఛార్జీలుగా వహించిన వ్యక్తులు వెంకయ్యకి ప్రారంభించడానికి కానీ నేను మాత్రం అధికారులతో కానీ డివిజన్ కార్పొరేటర్తో కానీ ఒకే మాట చెప్తూ ఉన్నా, మనం శంకుస్థాపన చేశామంటే నిర్ణీత వ్యవధిలో ఎన్ని రోజుల్లో కూడా దాన్ని పూర్తి సంధిస్తారు చెప్పాలా, ఖచ్చితంగా పూర్తి అందిస్తే నేను నిలబడతాను. ఆ రీతిగానే జరుగుతుందో ఇంకా కూడా వచ్చే సందర్భంలో కూడా ఈ సందర్భంగా దూరం నియోజకవర్గంలో కూడా నాయకులు కార్యకర్తలు నిర్వహిస్తారు. ఆ యొక్క కార్యక్రమాల్లో ఎక్కడా కూడా ఫ్లెక్సీలు కట్టవద్దు.